Yeah. Hi guys. Welcome to RR Triple Four All Rounder. Match number 6. Rajasthan Royals versus కోల్కతా నైట్ రైడర్స్. March 26 7:30 PM మ్యాచ్ అయితే జరుగుతుంది గువాహతిలో. ఇది వచ్చేసి ఆర్ఆర్ వన్ ఆఫ్ ది హోమ్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లో పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి స్మాల్ బౌండరీస్ ఉంటాయి అనమాట. హై స్కోరింగ్ గ్రౌండ్ అనమాట ఇది. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 6 to 7 మ్యాచెస్ ఆడారు. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా 200+ స్కోర్ వచ్చిందనమాట. అండ్ బౌలింగ్కి కూడా అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే అసలు అనుకూలించలేదు. ఎందుకంటే చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్ ఎట్లా వేసినా కూడా హిట్ చేయడం వల్ల సిక్సెస్ బౌండరీస్ అయితే రావడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ స్పిన్కి అయితే అనుకూలించదు. అండ్ కొద్దిగా టెక్నికల్ స్పిన్నర్స్కి అయితే అనుకూలిస్తుంది. లైక్ వరుణ్ చక్రవర్తి వాళ్ళైతే, లైక్ సునీల్ నరేనా అలాంటి వాళ్ళకైతే అనుకూలిస్తుంది. చూద్దాం ఈరోజు స్పిన్నర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారనేసి. అండ్ డ్యూ ఫ్యాక్టర్కి వచ్చేసరికి డ్యూ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అండ్ అదేమి పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయదు అనమాట డ్యూ. ఎందుకంటే ఈ మధ్య ఈ ఐపీఎల్లో మనకు సెకండ్ బ్యాటింగ్ ఆడే వాళ్ళకు 2 balls ఇస్తున్నారు కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది పెద్ద ఇంపాక్ట్ ఏం కలిగించదు ఈ మ్యాచ్లో. అండ్ టాస్ వచ్చేసరికి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ టోటల్గా ఈ గ్రౌండ్లో వచ్చేసి 6 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు 3 మ్యాచెస్ గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు కూడా 3 మ్యాచెస్ గెలిచారు అనమాట. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 185 ఉందన్నమాట. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160 ఉంది. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే వీళ్ళిద్దరూ కేకేఆర్ అండ్ ఆర్ఆర్ వచ్చేసి ఇప్పుడు దాకా 30 మ్యాచెస్ ఆడారనమాట. 14 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింటే 14 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది అనమాట. 2 మ్యాచెస్ వాచ్అవుట్ అయ్యాయి. అండ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఆర్ఆర్ వాళ్ళు 9 times గెలిచింటే కేకేఆర్ వచ్చేసి 4 times గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఆర్ఆర్ వచ్చేసి 5 times మాత్రమే గెలిచింది, కేకేఆర్ వచ్చేసి 10 times గెలిచింది అనమాట. అండ్ ప్లేయింగ్ లెవెల్ వచ్చేసరికి అండ్ ఫస్ట్లీ మనం జోఫ్రా ఆర్చర్ గురించి చెప్పుకోవాలన్నమాట ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెల్లో. ఎందుకంటే మన మ్యాచ్లో అసలు ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇప్పటిదాకా జరిగిన ఈ ఐపీఎల్ కెరీర్లోనే వరస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటా. 4 overs 76 runs ఇచ్చాడు. అండ్ తనకు రీప్లేస్మెంట్గా ఎవరైనా ఉన్నారనుకుంటే ఉన్నారనమాట, కెవిన్ మపాకా అనేది. ఇంతకుముందు ముంబై తరపున ఆడుతుండే. చూద్దాం ఈసారి ఈ ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకా ఫస్ట్ మ్యాచే కాబట్టి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట తన మీద, జోఫ్రా ఆర్చర్ మీద. ఎందుకంటే తను డెబ్యూ చేసింది ఆర్ఆర్ నుంచినే అనమాట. ఒకప్పుడు ఆర్ఆర్కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాండే. లైక్ ట్రెంట్ బోల్ట్ మాత్రమే ఫస్ట్ 2 to 3 ఓవర్స్లో ఫస్ట్ 2 ఓవర్స్లోనే వికెట్స్ తీస్తాను పవర్ ప్లేలోనే. మళ్ళీ ముంబైకి వెళ్ళడం కానీ, మళ్ళీ ముంబై నుంచి ఇప్పుడు ఆర్ఆర్కి వచ్చాడు కాబట్టి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడో. అండ్ నా ప్లేయింగ్ 11 వచ్చేసి ఆర్ఆర్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ నితీష్ రాణా, రియాన్ పరాగే కెప్టెన్సీ ఉంటాడు అనమాట. ధ్రువ్ జురెల్, సిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దుబే అండ్ జోఫ్రా ఆర్చర్ అండ్ మహేష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫజ్లట్ ఫరూకీ అనమాట. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి సంజు శాంసన్ ఉంటాడన్నమాట. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి క్వింటన్ డికాక్, సునీల్ నరేనా, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రజూల్, రమన్దీప్ సింగ్. అండ్ ఇక్కడ స్పెన్సర్ జాన్సన్ కానీ ఆండ్రిచ్ నోకియా వచ్చేది ఉందన్నమాట. ఫస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడలేదంటే అక్కడ ఫేస్ ఎక్కువ ఉంటే మాత్రం హైదరాబాద్లో చూశారు కదా ఎట్లా కొట్టారో. ఫేస్ ఎక్కువ ఉంటే టైం చేస్తే సరిపోతుంది అనమాట. అందుకనేసి స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నారు అక్కడ. చూద్దాం వాళ్ళ మ్యాచ్లో ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఆండ్రిచ్ నోకియా అని చూద్దాం. నెంబర్ 8లో మాత్రం స్పెన్సర్ జాన్సన్ ఆర్ ఆండ్రిచ్ నోకియా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. నెంబర్ 9 హర్షిత్ రాణా, నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11 వైభవ్ అరోరా కూడా రన్స్కి వెళ్ళాడు అనమాట ఫస్ట్ మ్యాచ్లో. చూద్దాం ఈ మ్యాచ్లో ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి స్వింగ్ అనేది చూపించాడు అనమాట ఫస్ట్ మ్యాచ్లోనే. అతను కాకపోతే చేతన్ సకారియా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. నేనైతే వైభవ్ అరోరాతోనే వెళ్తున్నా. కాకపోతే అతను కాకపోతే ఒకవేళ చేతన్ సకారియా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. కీ బ్యాటిల్ వచ్చేసరికి యశస్వి జైస్వాల్ వర్సెస్ ఆండ్రిచ్ నోకియా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో వీళ్ళిద్దరికి కీ బ్యాటిల్ బాగుందనమాట. బిలో 100 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. అండ్ సంజు శాంసన్ వర్సెస్ ఆండ్రిచ్ నోకియా కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. అండ్
సంజు శాంసన్ వర్సెస్ సునీల్ నరైనా కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే సునీల్ నరైనా బాల్ దాపెట్టుకొని వచ్చి వేస్తుంటాడు అనమాట. అందుకనేసి అతను బౌలింగ్ చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా హిట్టింగ్కి వెళ్ళడం లేదు. ఎందుకంటే అతని స్పిన్ అదో రకంగా ఉంటుంది కాబట్టి అది వేరే ఉంటుంది. ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో సంజు శాంసన్ వచ్చేసి 66 రన్స్ కొట్టాడు. సునీల్ నరైనా బౌలింగ్లో త్రీ టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 80 ఉంది, యావరేజ్ వచ్చేసి 22 ఉందన్నమాట. అండ్ సిమ్రాన్ హెట్మేయర్ వర్సెస్ అండ్ వరుణ్ చక్రవర్తి కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే స్మాల్ బౌండరీస్ ఉంటాయి, అందులోనూ స్పిన్ను, అందులోనూ తను పవర్ హిట్టర్ అనమాట. నెంబర్ 5లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం. కీ బ్యాటిల్ కూడా మంచిగా ఉండబోతుంది. ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో 6 రన్స్ మాత్రమే కొట్టాడు అనమాట. 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 85 ఉంది అండ్ యావరేజ్ 3 ఉందన్నమాట. అండ్ ఇంకా సందీప్ శర్మ వర్సెస్ అజింక్య రహానే కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. 75 రన్స్ చేశాడు, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు అండ్ 44 ఉంది, 94 ఉంది స్ట్రైక్ రేటు, 37 యావరేజ్ ఉందన్నమాట. అండ్ క్వింటన్ డీకాక్ వర్సెస్ సందీప్ శర్మ కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. 43 రన్స్ అండ్ 2 టైమ్స్ అవుట్ చేశాడు, 122 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ యావరేజ్ వచ్చేసి 21.5 ఉందన్నమాట. అండ్ గేమ్ చేంజర్స్కి వచ్చేసరికి అండ్ ఆర్ఆర్ గేమ్ చేంజర్స్ చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, హెట్మేయర్ అనమాట. ఎందుకంటే స్మాల్ బౌండరీస్ ఉంటాయి, వీళ్ళు ముగ్గురు బిగ్ హిట్టర్స్ అనమాట. ఆ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా మిస్ అయ్యాడు జైస్వాల్, మంచి క్యాచ్ పట్టాడు కాబట్టి అవుట్ అయ్యాడు. లేకపోతే ఇంకొక 20-30 రన్స్ కొట్టేవాడు అనుకుంటా. నాకు తెలిసి 40 రన్స్తో ఓడిపోయారు. ఇంకొక 20 రన్స్ పుష్ చేసేవాళ్ళు తను ఉండింటే. మ్యాచ్ అయితే అది వన్ సైడ్ మ్యానే జరిగింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో 280 రన్స్ అంటే చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ఓకే ఫైన్, ఇంకో 20 రన్స్ చేసేవాడు. ఈ గేమ్ తరపున చూసుకుంటే ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్, హెట్మేయర్. అండ్ కేకేఆర్ గేమ్ చేంజర్స్ వచ్చేసరికి సునీల్ నరైనా అండ్ రింకు సింగ్ అండ్ ఆండ్రూ రజుల్ గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఆండ్రూ రజుల్, రింకు సింగ్, సునీల్ నరైనా బిగ్ సిక్సెస్ కొడుతుంటారు కాబట్టి స్మాల్ గ్రౌండ్ అండ్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసేది ఏమి ఉండదు అనుకుంటా స్పిన్నర్స్. చూద్దాం ఎన్ని సిక్సెస్ కొడతాడో రసూల్. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి నేను వచ్చేసి కేకేఆర్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే బోత్ టీమ్స్ ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదు. బోత్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కేకేఆర్దే కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్కి ఎక్కువ అవకాశం ఉండదు అనమాట. కాకపోతే కూడా వీళ్ళు స్పిన్నింగ్ ఖచ్చితంగా ఉంటారు, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరైనా. అవతల స్పిన్నర్లతో పోల్చుకుంటే యువతల మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ స్పిన్నర్స్కి ఎంత పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా వీళ్ళు వాళ్ళకంటే మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అవతల మహేష్ తీక్షణ ఉండే అవకాశం ఉంటుంది స్పిన్నర్గా. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళే బెటర్ అనమాట. లైక్ నితీష్ రాణా బౌలింగ్ వేయగలడు అండ్ రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ వేయగలడు. చూద్దాం, వాళ్ళతో పోల్చుకుంటే వీల్ స్పిన్నే బాగుంది కాబట్టి ఇంకా బౌలింగ్ అంటారా ఇద్దరిదే ఒకేలాగే ఉంది. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. తుషార్ దేశ్పాండే రన్స్కి వెళ్తాడు, కాకపోతే వికెట్లు తీసుకుంటాడు. ఇక్కడ చూసుకుంటే హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరారా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ నా ఫైనల్ ప్రిడిక్షన్ వచ్చేసి కేకేఆర్ 65%, ఆర్ఆర్ వచ్చేసి 35% మాత్రమే. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మనం 5 మ్యాచెస్ గెలిచామన్నమాట. అందుకనేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మంచి ఛానల్ ఉంది సజెస్ట్ చేయాలంటే నా ఛానల్ని సజెస్ట్ చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ప్రిడిక్షన్ చేస్తారో నా మాదిరి. థ్యాంక్ యూ గైస్.